లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసుకుంటూ వచ్చి దేవుని ముందు నమస్కరించి, యేసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ గెరాసీనుడు వైపు ఒక్కసారి తన హృదయాన్ని ఆలోచించుకుంటా ఉంటే నేను ఒక్కసారి ఇలా ఊహిస్తాను. ఆ గెరాసీనుడు ఒంటరి జీవితం అనుకుని చూడండి. ఆ సమాధుల మధ్య సంచరిస్తూ ఏది సరిగా చేయలేకపోతున్నాడు, ఏది సరిగా ఆలోచించలేకపోతున్నాడు. శక్తి ఉంది కానీ ఆ శక్తి తన శక్తి కాదు, దురాత్మ శక్తి. పేరు ఉంది కానీ మంచి పేరు కాదు, కానీ చెడ్డ పేరు. ఏం చేయాలి, ఎవరున్నారు, నాకెవరున్నారు అని ఒక్కడే కుమిలిపోతూ ఉండొచ్చేమో. ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వారు ఉన్నారు. కొంతమంది దురాత్మ ద్వారా పట్టి పీడించబడేవారు చూస్తే వారి మనస్సు లోపట అవీక్ మెలకుగా ఉంటుంది, కానీ వారి దేహము ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ దురాత్మ పొజిషన్ వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. అందుకనే యేసు ప్రభు దిగిన వెంటనే తనలో ఉన్న దురాత్మలు చెప్పుంటాయి, అయ్యయ్యో దేవుని కుమారుడు వచ్చాడో అన్న వెంటనే ఈయన అన్నుంటాడు, ఏంటి తెలుసా, నాకు ఉన్న ఒకే విమోచకుడు ఆయన, నన్ను విడిపించగలిగిన ఒకే దేవుడు ఆయన, ఆయన దగ్గరికి పరిగెడతాను. అందుకని పరిగెత్తుకుని వచ్చాడు దేవుని దగ్గరికి. తను ఉన్న పాటున పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడండి, ఆయనకి నమస్కరించి ఆయన్ని ఆరాధించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదవండి మార్కులు. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దు. ఈయన నిన్ను ఆరాధిస్తా ఉంటే నాకు బాధ అయ్యా, నన్ను బాధపరచొద్దు. దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి. ఆనబెడుతున్నానంటే ఏంటి, బతిమలాడుతున్నానయ్యా. ఇదే లూకా సువార్తలోకి రండి, అదే మాట వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను బాధపరచొద్దు. యేసు ప్రభు నిలబడితే అపవాది టార్మెంట్ అయిపోతుందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అంత గొప్ప దేవుడు మీరు కలిగి ఉన్నారు. మీ దేవుని శక్తి ఏదో మీరు గ్రహించుకుంటలే. ఆ దెయ్యము అలాగంటే అన్న వెంటనే యేసు ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటి, నీ పేరు ఏంటి అన్న వెంటనే ఆ దెయ్యం ఏమని సమాధానం చెప్పింది, నా పేరు సేన అని చెప్పి. అంటే అర్థం ఏంటి, సేన అన్న మాట ఏంటంటే గ్రూప్ ఆఫ్ లీజన్స్. సేన అన్న మాట అనేటప్పుడు కేవలం కొన్ని ఇంచుమించు సంఖ్యలో చెప్పాలంటే సేన అన్న మాటకి 5000 ఇస్ ద అప్రాక్సిమేట్ నేమ్ కౌంట్. 5000 దురాత్మలు ఆయనలో ఉన్నాయంట. 1000 2000 కాదు, 5000 దురాత్మలు ఆయనలో ఉన్నాయి. ద అప్రాక్సిమేట్ కౌంట్. ఈ సేన అన్న మాటకి కేవలం 5000 మంది ఉన్నారని కాదు, కానీ ఇట్ ఈస్ వెల్ ట్రైన్డ్ డీమన్స్. ఈరోజు ఎంతోమంది మీరు ఈ వెల్ ట్రైన్డ్ డీమన్స్ ద్వారా పోరాడబడుచున్నారు, అణిచివేయబడుచున్నారు, మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాయి, మీ తరాల్ని శాపంలో నడిపిస్తున్నాయి. వాట్ ఆర్ యూ గోనా డూ? చాలామంది అయితే మీకు ఏం కలదో, మీ వాగ్దానాలు ఏంటో తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీది మీరు తెలుసుకునే పరిస్థితుల్లో అపవాది వదిలిపెడతాడా? దోచుకుని పోతాడు, ఖాళీగా ఏది వదలడాడు. మీది మీరు పోరాడుతూనే కానీ మీరు స్వతంత్రించుకోరు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, యేసు నామం అన్నిటికన్నా పైనామం. ఆ యేసు మీ జీవితంలో అడుగు పెడితే చాలు, ఏ దురాత్మ అయినా విడిచిపోవాల్సిందే. ఏ దురాత్మని మాత్రమే కాదు, కానీ ఎన్ని లీజన్స్ అయినా విడిచిపోవాల్సిందే. అక్కడ చూస్తాం యేసు ప్రభు ఒక్కడ నిలబడి ఉన్నాడు.
కొన్ని వేల దురాత్మలు ఆయనలో ఉన్నాయి. కానీ అన్ని వేల దురాత్మలు కూడా ఆయన ముందు, అయ్యా మేము ఏమి చేయలేము, నిన్నేమి చేయలేము, మాకంత శక్తి లేదు, కానీ నువ్వు కూడా మమ్మల్ని టార్చర్ చేయొద్దు. యేసుప్రభు అనుకుంటే ఒక్క మాటలో ఆ ఎన్ని వేల దురాత్మలను పారదగలిగిన దేవుడు అండి. అదే చేశాడు యేసుప్రభు. ఏం చేశాడు చూడండి. నీ పేరేంటన్నవంటే సైన్ అన్నవంటే వారు వెంటనే ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చాడు. ఏంటి ఆ దురాత్మల రిక్వెస్ట్ ఏంటి? పాతాళములకు పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని. నువ్వు మాట చెప్పొద్దయ్యా. జాగ్రత్తగా వినండి. ఏమంటారు? నువ్వు మాట చెప్పొద్దు. నువ్వు చెప్పావా, నువ్వు చెయ్యెత్తాల్సిన అవసరంలే, నువ్వు కత్తి తీయాల్సిన అవసరంలే, నువ్వు ముట్టుకెళ్ళాల్సిన అవసరంలే, నువ్వు తనాల్సిన అవసరంలే. నువ్వు మాట చెప్తే మేము వెళ్ళి పడాలి. దయచేసి మాట చెప్పద్దు. అర్థమవుతుందండి సిగ్నిఫికెన్స్? యేసు ప్రభు మాట ఎంత విలువ మీరు గ్రహించుకుంటలేదు. కానీ 5,000 దురాత్మలు ఉన్నప్పుడు కూడా ఆ దురాత్మలకు తెలుసు ఆయన మాట చెప్తే అయిపోతుందండి. యేసు మాట జీవం కలిగిన మాట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అవి రిక్వెస్ట్ ఏంటి? పాతాళంకి వెళ్ళవద్దు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండింది కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని. మళ్ళీ అక్కడే అదే అడుగుతున్నారు. ఏంటి? నువ్వు మాటవి, మళ్ళీ సెలవు. నువ్వు ఏం చెప్తావో అది జరుగుతుంది. మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళవద్దు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళ, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పు. నువ్వేం చెప్తావో మేము అదే చేస్తాం, ఎందుకంటే మేము బానిసలమే. నువ్వేం చెప్తావో అది జరుగుతుంది, ఎందుకంటే నువ్వు దేవుడివి. ఈరోజు మీరు నమ్మాలండి, యేసు ప్రభు ఒక మాట మీ జీవితంలో పలుకుతే అది అక్షరాల నెరవేరుస్తాడు. నమ్మేరు హల్లెలూయా చెప్తాం. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, ఆస్క్ గాడ్, దేవా పలుకయ్యా, సెలవి అయ్యా. మన చూస్తాం ఆ దురాత్మలు అంటే నువ్వు మాటవి, ఆ పందుల్లోకి వెళ్తాం. నాకు అంతవరకు అర్థం కాలేదు ఎందుకు ఇన్ని వేల దురాత్మలు ఈ మనిషిని పట్టి పీడిస్తుందని. కానీ ఈ మాట చదివినప్పుడు నాకు మొదటిసారి అర్థమైంది, ఆ దురాత్మలు అతని గురించి అసలు పట్టించుకునే లేదు. ఆ దురాత్మలు ఆయన అంతే ప్రేమను ఆయన పట్టి పీడించింది. ఆ మనుషులు ఏదైనా మంచితనం ఉందన్న పట్టి పీడించింది. ఆ దురాత్మలకు కావాల్సింది ఆ ప్రాంతము కానీ ఆ మనిషి కాదు. గమనించండి. నువ్వు ఈ మనిషిని విడిచిపెట్టమంటే ఇంకా నువ్వు చెప్పడే అక్కర్లే, నీకు ఈ మనిషి కావాలి, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా, కానీ ఈ ప్రాంతాన్ని వెడవను నేను. ఈరోజు మీ తరాలను కూడా అలాగే వెంటాడుతున్నాయి దురాత్మలు. ఈ మనిషి వదిలేస్తాను, ఇంకా ఆమెను పట్టుకుంటా, ఇంకా ఈ మనిషి వదిలేస్తాను, ఆయన పట్టుకుంటా. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ ప్రాంతానికి మొత్తం స్వతంత్రతను ప్రకటించమంటున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? యూ నీడ్ టు ఫైట్. It is your battle. It is not my battle. It's your battle. My battle is to convey you this. Your battle is to resist the devil. దేవుడు అంటాడు, నా నామంలో మీకు జయం ఉంది. యేసు సెలవిస్తున్నాడంటే సెలవించింది అంతే, ఇంక తిరుగులేదు. ఎవరికి తిరుగులేదు. దురాత్మలు పాల్గొనప్పుడు నేను అదే అంటాను, యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు పో అంటే అయిపోయింది, ఇక్కడ గేమ్ ఓవర్. ఇంకే అక్కడ డ్రాగింగ్ ఉండదు. నేను అంటే నువ్వు ఎవడరా అని అడుగుతుంది కావాలంటే. యేసు ప్రభు చెప్తున్నాడు అంటే పోవాల్సిందే. ఈరోజు చాలామంది నేను అనుకుంటాను, మనకి ఏమి లేదండి. కానీ యేసు ప్రభు సెలవిస్తే జరగాల్సిందే. ఆ దురాత్మలు ఆ మనిషిని పట్టి పీడిస్తూ, ఆ మనిషి కాదు కానీ ఆ 10 ప్రాంతములకి సాదృశ్యంగా ఉన్న ఆ మనిషి, ఆ ప్రాంతములు పందుల్లోకి వెళ్ళి పందులు పడి చచ్చాయి. పందులు తట్టుకోలేకపోయి ఒక పంద, కొన్ని వేల పందులు తట్టుకోలేక, ఆ దురాత్మల భారాన్ని వేదాన్ని తట్టుకోలేక చనిపోయాయంట. అనుకుని చూడండి, ఈ మనిషి ఎంత తట్టుకున్నాడో. ఆ పందులు తట్టుకోలేకపోయింది, ఈ మనుషుడు అన్ని దురాత్మలు తట్టుకున్నాడు. మన చూస్తున్న కొన్ని వేల పందులు వెళ్ళి చచ్చాయి అంటే అన్ని వేల దురాత్మలు ఆయనలోంచి వెళ్ళాయి. అర్థమవుతుందండి? అంటే ఒక్క మనిషిలో అన్ని వేల దురాత్మలు ఉన్నాయి. అన్ని వేల దురాత్మలు వెళ్ళి పడి చచ్చాయి. పడి చచ్చిన వెంటనే ఆ దురాత్మలు ఎక్కడికి వెళ్ళాయి? ఎప్పుడైనా ఆలోచించారా? పందులు పడి చచ్చాయి. దురాత్మ జీవించాలంటే ఏదైనా జీవించేది కావాలి. అందుకని దురాత్మ మనిషిని పట్టుకుంటానికి చూస్తుంది, లేకపోతే జంతువులు పట్టుకుంటానికి చూస్తుంది. ఆ పందులు చచ్చిన వెంటనే ఎక్కడికి పోయాయి?
మీరు నెక్స్ట్ చదివితే అర్థమవుతుంది. ఆ ఊరిలో వాళ్ళందరూ వచ్చారంట బయటికి. అంటే ఏంటి? ఆ ఊరోళ్ళలోకి పోయి ఆ దురాత్మలు, ఆ ఊరోళ్ళలోకి పోయి ఆ ఊరోళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు చేసింది ఏంటో చూడండి, చదవండి ఒకసారి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల మీద కూర్చున్నట్టు చూచి భయపడిరి. అరే వారే కదా ఆయన కట్టి పెట్టాలని, అదుపులో పెట్టాలని ప్రయత్నం చేశారు. వారే కదా ఆయన్ని ఒక డిసిప్లిన్ చేయాలని, బంధించి పెట్టాలని ట్రై చేశారు. కుదురుగా ఒక చోట పెట్టాలని ప్రయత్నం చేసింది వారే కదా. వారు వచ్చేటప్పటికి కుదురుగా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉంటే వీళ్ళేంటంటే భయపడ్డారంట. దెయ్యాలతో పట్టి తిరిగేటప్పుడు భయపడలేదు, కానీ మంచిగా కూర్చుంటే భయపడ్డారంట. ఈరోజు లోకం కూడా అట్లే కదా. మనం ఆశీర్వదించబడి, దీవించబడి, హెచ్చించబడుతూ, వర్ధులతో ఉంటే తట్టుకుంటారా? అబ్బే. అదే మనం అడుక్కునే స్థితిలో అడుక్కుంటామంటే అప్పుడు అది బాగుంటుంది. నువ్వు ఎక్కడే ఉండు, పాపం నువ్వు. సడన్గా నువ్వు పాపం అన్నవాడు గొప్పోడు అయిపోయాడు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది మనుషుడు బుద్ధే. మనం చూస్తున్నాము ఆ మనిషి, ఇంగ్లీష్ బైబిల్ అయితే రాయబడింది, హీ వాజ్ ఇన్ రైట్ మైండ్ సెట్. సరైన మైండ్ సెట్లో ఉన్నాడు. ద రైట్ మైండ్ సెట్. బుద్ధి వచ్చిందంట ఆయనకి. ఈరోజు చాలామంది మీరు బంధించబడి ఉన్నప్పుడు మీకు బుద్ధి ఉండదండి. సారీ, ఈ మాట కొంచెం కఠినంగా హార్ష్గా ఉండొచ్చు, బట్ దట్స్ ద ట్రూత్. బుద్ధి లేనోడే తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది కొన్ని పని చేస్తే అడుగుతాం, బుద్ధి ఉందారా నీకు అని అడుగుతాం. బుద్ధి లేనోడే పడికి మన పనులు చేస్తాడు. దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తానికి కారణం ఏంటి తెలుసా? ఆ పందులు పొట్టి తిన్నామన్నదప్పుడు పందులు పొట్టి తిని కాదు, తినలేక కూర్చొని బాధతో అంటే బుద్ధి వచ్చిందంట ఆయనకి. బుద్ధి వచ్చింది కాబట్టి జీవితం మారింది. వెన్ హీ కేమ్ టు ద రైట్ మైండ్ సెట్, సరైన మనసులోకి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేను. ఈరోజు మీకు మనసు బుద్ధి మారాలని నా ప్రార్థన అండి. మీరు బుద్ధి మారితే మీరు ఆటోమేటిక్గా ఏమంటారు తెలుసా? నా దేవుడు కావాలి నాకు. ఈయన ఏం చేస్తున్నాడు? జస్ట్ రైట్ మైండ్ సెట్తో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి చూసి భయపడి ఏమని అడిగారు యేసుప్రభుని? గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ భయక్రాంతులే గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొందిరి. తన్ని విడిచిపోమ్మని ఏంటి? మేలు చేసే దేవుడు వద్దంట, ఆశీర్వదించే దేవుడు వద్దంట, స్వతంత్రులుగా చేసే దేవుడు వద్దంట. మమ్మల్ని విడిచిపో అని వేడుకున్నారంట. అంతకుముందు ఎవరో వేడుకున్నారు. ఎవరు వేడుకున్నారు? ఆ దెయ్యాలు వేడుకున్నాయి. దెయ్యం పట్టినోడికి ఏముండదు? బుద్ధి ఉండదు. దెయ్యాల ద్వారా పట్టి పీడించబడేవారు ఏం చెప్తున్నారు? మళ్ళీ అయ్యా వేడుకుని పో. కానీ యేసుప్రభు వచ్చిన పని చేసి ముగించాడండి. నమ్మారు? హల్లెలూయా చెప్తామా? మనం అనుకుంటాం ఆ వ్యక్తిని మాత్రమే విడిపిస్తాం యేసుప్రభు పని అనుకుంటాం. నో 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 నో. యేసుప్రభు ఏదైనా చేయాలనుకుంటే అంతా ఆయన చేస్తానికి అవసరం లేదు. ఆయన అంటాడు, నేను వస్తాను, ఒక్కరిని పికప్ చేస్తాను, ఒక్కరిని అభిషేకిస్తాను, ఒక్కరిని నిలబెడతాను, ఒక్కరిని ఆత్మవరాలతో నింపుతాను, ఒక్కరిని అధికారంతో నింపుతాను, ఒక్కరిని స్వతంత్రంగా చేస్తాను. ఆడు చూసుకుంటాడు. ఎందుకంటే తన ప్రాంతాన్ని విడిచిపోమని దురాత్మ పోరాడుతుంది కదా. తన ప్రాంతంలో ఉన్న వ్యక్తే దురాత్మలారా మీరు పోడరా బయటికి అని అడగాలి. అర్థమవుతుందండి? ఈరోజు మీ తరం నుంచి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. దట్ ఈస్ వై యు ఆర్ హియర్. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు సే సేటన్ గెట్ అవుట్. కానీ అధికారం ఎవరి నామంలో? యేసు నామములో. మనము చూస్తామండి, యేసు ప్రభుతో వారు పొమ్మని అడిగిన వెంటనే ఆయన పోయాడంట. ఇంకేం మాట్లాడలా. ఆయన పోతానికి బయలుదేరుతామంటే ఆయన కూడా వెనకాల విడిపించబడిన ఆయన కూడా దేశమయ్యా నేను కూడా వచ్చేస్తానయ్యా, నేను కూడా వచ్చేస్తానయ్యా, వీళ్ళ మధ్య నేను వద్దయ్యా, వీరందరు పాపులు, వీరి మధ్య నేను వద్దయ్యా, వీరందరూ నీకు విరోధులు, వీరి మధ్య నేను వద్దయ్యా, వీరు నన్ను గౌరవించలేదయ్యా మొన్నటి వరకు, ఇప్పుడు కూడా నేను అంత ఇష్టం లేదయ్యా, నేను వచ్చేస్తానయ్యా అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? చదవండి అక్కడ మాట. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి. ఏం చెప్తున్నాడు యేసుప్రభు?
నీ ఇంటికెళ్ళు, ఎవడాడు కాదనేది. నీ ఇల్లు, నీ అధికారం, నీ సొత్తు, నీ ఇంటికి వెళ్ళకూడదని ఎవడాడు చెప్పేది? నీ ఇంటికెళ్ళు. నీ ఇంటికెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేసానో తెలియజేయమని వానితో చెప్పి తెలియజేయి. నువ్వు మొదట వెళ్ళి నీకు ఎక్కడైతే స్థాని బలం ఉందో అక్కడ నిలబడు. ఏదైతే నీదో అక్కడ నిలబడు. ఏదైతే నీ సొత్తుగా చేసానో అక్కడ ప్రారంభించు. అక్కడ నుండి మొత్తానికి కొట్టు. నా అధికారం నీకు ఇస్తున్నా. అందుకని యేసుప్రభు అన్నాడండి, నా నామంలో మీరు దెయ్యములను పారదోలుతారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అది యేసుప్రభు ఇచ్చిన అధికారం. హూ కెన్ డినై ఇట్? ఈరోజు అపవాది దెయ్యములు చెప్పగలదా నీకెవడ అధికారం ఇచ్చాడని? యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, ఆయన నామంలో బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు, ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు సే డెవిల్ గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, పోరాడండి అయ్యా, పోరాడండి. ఎంతకాలం దురాత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాడు, ఎంతకాలం మీ తరాన్ని పట్టి పీడిస్తుంది, ఎంతకాలం పావర్టీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎంతకాలం శాపాలు, నష్టాలు, తెగుళ్ళు, ఆపదలు మీ కుటుంబంలో. దేవుడు అంటున్నాడు, చాలు, పోరాడు. అపవాదిని పోరాడు, మనుషుల్ని కాదు. అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకోమనిలే దేవుడు. వెళ్ళి ఎవడెవడైతే నేను బంధించాడో కొట్టో, తిట్టో, చంపో చెప్పలేదు దేవుడు. వెళ్ళు నా సాక్షిగా నిలబడు, నేను నీకు చేసిన కార్యాలను చెప్పు, నా వెలుగు నీకు అంటించాను, నువ్వు వెలిగించబడిన వ్యక్తివి, నువ్వు నిలబడితే నీ వెలుగు ప్రకాశించనే. నీ వెలుగు దగ్గరికి అందరూ వస్తారయ్యా. అంధకారంలో అందరూ నీ వెలుగు దగ్గరకు వస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తావంటే నీ జీవితంలో ఎట్టి గొప్ప కార్యాలు దేవుడు చేశాడో చెప్పు. నువ్వు నీ దేవుడు నాకు కావాలని వస్తాడు, నీ దేవుడు సజీవుడు అని చెప్తాడు. నిన్ను ఇలాగా మార్చిన దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడన్న విశ్వాసంతో వస్తారు. ఈరోజు రోషం కలిగిన వారిగా మనం ఉండాలండి. యేసు నామంలో మీకు అధికారం ఉంది, యేసు నామంలో మీకు శక్తి ఉంది, యేసు నామంలో మీకు విడుదల ఉంది, యేసు నామంలో మీకు స్వస్థత ఉంది. యేసు నామంలో ఎటువంటి దురాత్మ కార్యములైనా లయమైపోతాయి, పోవునుగాక. ఆ గెరాసీనుడు అంత బాధతో కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి పుష్కెను ఆయన ఆరాధించాడు. ఈరోజు మనము విడిపించబడిన మనము, ఆయన ప్రేమను పొందుతాం మనము, ఆయన ద్వారా పోషించబడుతున్నాం మనము, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనము ఇంకెంతగా ఆరాధించాలండి. ఈ సమయంలో దయచేసి మనం అందరం బిగ్గరగా ఎలాగైతే ఆ గెరాసీనుడు ఆరాధించారు, దురాత్మలు పట్టిన వాడు అలాగ ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలాగ దేవుని మహిమపరచాలో అలాగ ఆరాధించండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు నామములో మీకు జయం ఉంది. అపవాదిని ఎదిరించండి అంటున్నాడు దేవుడు. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోవును అని యేసు ప్రభు చెప్పాడు. బిలీవ్, rebuke devil, cast out devil. No evil has right, no unclean spirit has right, no witchcraft has right. ఎవడు పంపినా ఎక్కడ నుండి వచ్చినా కూడా ఈ లయమైపోవాల్సిందే. ఎటువంటి బంధకాలైనా తెంపబడాల్సిందే. ఎటువంటి చీకటి కార్యమైనా విఫలం అయిపోవాల్సిందే. ఎటువంటి విరోధమైన ఆయుధమైన కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. స్తుతించండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మనస్ఫూర్తిగా ఆయన స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని వెతికి రక్షించాడండి, వెతికి రక్షించాడండి. మిమ్మల్ని వెతికి రక్షించాడు కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన మీ కొరకు వెతికాడు, మీ కొరకు వెతికాడు. మీ కుటుంబంలో మిమ్మల్ని కోరుకున్నాడు, మీ తరంలో మిమ్మల్ని కోరుకున్నాడు. ఆయన మిమ్మల్ని కోరుకుని మీ ద్వారంగా మీ తరానంతా మార్చాలని ఆశపడుతున్నాడు. ఇహమందు పరమందు ఆశీర్వాదం, ఇహమందు పరమందు దీవెన, ఇహమందు పరమందు వర్ధలింపు యేసు నామములో మీకు అనుగ్రహించబడుతుంది. రిసీవ్ ఇట్. స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. బిగ్గరగా స్వరమెత్తి ఆయన ఆరాధించండి, స్వరమెత్తి ఆయన మహిమపరచండి, స్వరమెత్తి ఆయన స్తుతించండి. పరిశుద్ధుడు నా దేవుడు, గొప్ప దేవుడు నా దేవుడు, నేను నమ్ముతున్నాను. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు. బిగ్గరగా ప్రకటిద్దామండి.
దేవుడు నిత్య నివాసి మృత్యుంజయుడు. హోసన్నా బిగ్గరగా హోసన్నా. Save us now, Lord. Save us now, Lord. Hosanna, Hosanna, Padega, Hosanna, Hosanna, Hosanna. Bigger, bigger. Hosanna, Hosanna, Padega. అలాగే దేవుడి స్తుతిద్దామండి. గొప్ప దేవానికి వందనములయ్యా. స్తుతి ఆగకూడదండి, స్తుతి ఆగకూడదు. బలవంతుడు అయ్యా యేసయ్య, నువ్వు బలవంతుడు అయ్యా. నువ్వు అభిషక్తుడు అయ్యా యేసయ్య, నువ్వు అభిషక్తుడు అయ్యా. నీ నామములో శక్తి ఉంది, నీ నామంలో జయం ఉంది. నేను నమ్ముచున్నాను దేవా, నేను నమ్ముచున్నాను దేవా. చెబుదామా అండి? బలవంతుడవు యేసు, అభిషేక్తుడవు క్రీస్తు, నీ ఆత్మశక్తి, నీ ఆత్మశక్తి నువ్వయ్యా. బలవంతుడవు. ఆమేన్. స్వరమెత్తి చెప్తాం, వేడుకోగవండి నీ ఆత్మశక్తి నువ్వయ్యా. ప్రేమే శాశ్వతము, నీ కృపయే నిరంతరం చాలును. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా రాజా. అలాగే అందరు లేచి నిలబడదామా? చివరిగా అందరు లేచి నిలబడదామండి. అందరి కంట స్వరమెత్తి హోసన్నా అని పిలుద్దాం. దేవుడు మిమ్మల్ని ముడుతున్నాడండి ఇప్పుడు. గాడ్ ఇస్ టచింగ్ యువర్ లైఫ్. డెలివరెన్స్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ప్రతి బంధకాలు తెంపబడుతున్నాయి, ప్రతి అపవాది కట్టడాలు తెంపబడుతున్నాయి, ప్రతి అపవాది కార్యం లైవ్ అయిపోతున్నాయి ఇప్పుడే. అపవాది ఇక్కడి నుంచి పారిపోతున్నాడు ఇప్పుడే. ప్రతి నష్టము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి శాపము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోను గాక. యేసు నామము జయము, యేసు రక్తము జయము. ఇప్పుడే యేసు ప్రభువు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు. యేసు ప్రభువు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడిచిన దురాత్మలకి మరలా వస్తానికి నజరేయుడైన యేసు నామములో అధికారం లేదని సెలవిస్తున్నాము. జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నిన్ను ఆరాధిస్తూ ఉండగానే ప్రతి బంధకము తెంపబడిందని వేడుకుంటామయ్యా. తెంపబడిందని సంతోషిస్తున్నామయ్యా. తెంపబడిందని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా నిన్ను ఆరాధిస్తూ ఉంటేనే అపవాది పారిపోయాడయ్యా, పారిపోయాడు. మా శాపము కొట్టివేయబడింది. ఇదిగో దీవెనని ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. Let your life shall be a great blessing in Jesus' name. You shall be a blessing to 10 providences, 10 generations. 10 generations shall create a history. దేవా నీ మహిమ కొరకు బలమైన సాక్షులుగా చెయ్యయ్యా. దేవా ఏ ఒక్కరు బానిసలుగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తానికి వీల్లేదయ్యా. No devil has any authority here. ఇంకా ఎవరినైనా ఇంకా పోదామా వద్దా అనుకుంటా ఉంటే దురాత్మలకు చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామములో ఇక్కడ నుండి బయటికి పోవాల్సిందే. నెవర్ రిటర్న్ బ్యాక్. దేవా నీ బిడ్డలుగా మాకు కలిగిన భాగ్యం గొప్పదయ్యా. నీకు స్తోత్రంలో. ఆల్ హెల్ కమ్స్ ఇంటూ సబ్మిషన్ టు యు లార్డ్. నువ్వంత బలవంతుడు అయ్యా. ప్రతి చీకటి కార్యం సంపూర్ణంగా ఇప్పుడు విడిచిపోవాలని నాకు అనిపిస్తుంది. నో మోర్ కమింగ్ బ్యాక్. వీరు అభిషక్తులు, నిబంధన చేయబడిన వారు. దేవా నీ మహిమతో, నీ తేజస్సుతో
ఆత్మ వరములతో ఫలించే జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.